Hi friends, this is Guruya. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్స్ ఛానల్. టుడే డిస్కస్ అబౌట్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ JPS. అయితే దాని గురించి మనకి న్యూ అప్డేట్ రావడం జరిగింది. ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూసినట్టయితే కంప్లీట్గా అందులో అయితే టుడే న్యూస్ పేపర్ ఈనాడు పేపర్లో చూసినట్టయితే థర్డ్ పేజీలో మీకు కంప్లీట్గా దాని గురించి ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ సరే అంటే నియామకాలు అనే హెడ్డింగ్ తోటి మీకు ఈరోజు న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. అయితే పంచాయతీ కార్యదర్శుల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో CEO నుంచి పంచాయతీరాజ్ శాఖకు దస్త్రం అనేది హెడ్డింగ్ తోటి ఈరోజు ఇవ్వడం జరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలు మార్గం సుగమమైంది. ప్రభుత్వ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన తర్వాత కార్యదర్శి ఎంపిక నియామకాలు చేపట్టవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల సంఘం అనేది ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒక స్క్రీనింగ్ కమిటీ అయితే ఏది రిపోర్ట్ ఇస్తుందో దాని ప్రకారం వీళ్ళు ఫాలో అప్ అయ్యే అవకాశం ఉంది. అయితే త్వరలో సంబంధిత దసరాలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి CEO నుంచి పంచాయతీరాజ్ శాఖకు వెళ్లనుంది. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలనే నిబంధన ప్రకారం ప్రభుత్వం గత అక్టోబర్లో 9,335 జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంపిక ప్రక్రియ మొదలవగానే వివిధ కారణాలతో కొంతమంది హైకోర్టు వెళ్లడంతో ప్రక్రియ అంతా స్తంభించింది. వాద్యాల్లో పేర్కొన్న లోపాలేమీ వ్రాత పరీక్షలు చోటు చేసుకోలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేయడంతో కార్యదర్శుల ఎంపికలను కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆమోదం తెలిపింది. అయితే ఎన్నికల నియామావళి రాష్ట్రంలో అమల్లో ఉండడంతో పోస్టుల భర్తీకి ఎన్నికల సంఘం అనుమతి అవసరమైంది. దీంతో పంచాయతీరాజ్ శాఖ CEO పంపిన దస్త్రాన్ని ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి చేర్పింది. ఎంపిక అంశాల్లో స్క్రీనింగ్ కమిటీ పరిశీలన ప్రభుత్వ నియామకాల ప్రక్రియ చేపట్టవచ్చని తాజా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. CEO కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే సంబంధిత దస్త్రం CEO నుంచి పంచాయతీ శాఖ చేరాల్సి ఉంది. ఇది చేరగానే మనకి కంప్లీట్ గా ఈ పంచాయతీ JPS మీద కంప్లీట్ గా మీకు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఎన్నికల సంఘం సెంట్రల్ ఎన్నికల సంఘం అనేది వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి లెటర్స్ కూడా మన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్కి అందించడం జరిగింది. అక్కడ నుంచి మనకి పంచాయతీరాజ్ శాఖకి నోటీస్ రాగానే అక్కడ నుంచి మనకి ఒక మెమో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్ మెమో అనేది మీకు మళ్ళీ వీడియోస్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. ఇదే మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత మీకు ఇంకేంటంటే ఓన్లీ ఆర్డర్ కాపీస్ విషయంలోనే కొంచెం పెండింగ్ ఉంది. అది కూడా మనకి కొద్ది రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.